హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ నేను మీ యాంకర్ పప్పు ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ చూడండి ఆ గెస్ట్ ఎవరో కాదు విన్నర్స్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఫౌండర్ అండ్ సిఓ వెంకట్ గారు మనతోని ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్. ఎలా ఉన్నారు సూపర్ సార్. విన్నర్స్ ఇన్ఫ్రా డెవలపర్స్ అంటే ఏంటి సరే ఎప్పుడు స్థాపించబడింది యాక్చువల్గా విన్నర్స్ ఇన్ఫ్రా డెవలపర్స్ అనేది గత 12 సంవత్సరాలకెళ్ళి విన్నర్స్ ఇన్ఫ్రా ఆర్గనైజేషన్ పెట్టాలని ఒక బీజం అండి నాకు. ఓకే గతంలో మార్కెట్లో డైరెక్ట్ కంపెనీ పెడితే ఎక్స్పీరియన్స్ లేకపోతే కొంచెం కింద పడే అవకాశాలు ఉంటుందని గతంలో కార్పొరేట్ కంపెనీలో ఎక్స్పీరియన్స్ కోసమని 12 సంవత్సరాల క్రితమే విన్నర్స్ ఇన్ఫ్రా డెవలపర్స్ అనేది మన డైరీలో నోట్ చేసుకోవడం జరిగింది. ఆ రోజు బీజం పడ్డది. ఆ రోజు బీజం పడితే ఈ రోజు మేము స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసి ఇట్లా ఈ మధ్యలోనే జస్ట్ ఒక 1 month క్రితమే స్టార్ట్ చేయడం జరిగిందండి. విన్నర్స్ ఇన్ఫ్రా డెవలపర్స్ అనేది 1000 మందికి వెలుగునివ్వాలని మిడిల్ తరగతికి వచ్చినోనికి ఏదైనా ఒక లక్ష్యం ఉంటుందండి. ఈ రోజుల్లో లక్ష్యం ఏంటంటే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఏదో ఒకటి చేయాలి. 99% చూసుకున్నట్లయితే విలేజ్లోకి వెళ్ళి తీసుకున్నట్లయితే ఎక్కువగా డిగ్రీలు పీజీలు కంప్లీట్ అయిపోయిన ప్రతి వ్యక్తి తీసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఏదో ఒక డబ్బు సంపాలి, జాబ్ కొట్టాలి, మంచి కారు, మంచి ఫ్యామిలీ లీడ్ చేయాలని ఎవరైనా ఆలోచన చేస్తారు. అవునా కదా? అప్పుడు తీసుకున్నట్లయితే అప్పుడు 2013లో నేను హైదరాబాద్ వచ్చానండి. హైదరాబాద్లో వచ్చినప్పుడు ఓవరాల్గా తీసుకున్నట్లయితే హైదరాబాద్ రూటు అనే మ్యాప్ చూసుకొని చెక్ చేసి పలానా ఏరియాకి పోవాలనే రూట్ తెలియని వ్యక్తిని నేను. ఆ రోజు 2013లో వచ్చినప్పుడు ఒక కార్పొరేట్ ఆర్గనైజేషన్లో ఒక గురువు తీసుకురావడం జరిగింది. ఆ గురువు మణికొండలో టోటల్గా తీసుకున్నట్లయితే ఓన్లీ రూమ్ పండుకోవడానికి మాత్రమే నాకు రూమ్ కల్పించడం జరిగిందండి 2013లో. 2013 నుండి ఈరోజు కంపేర్ చేస్తే హైదరాబాద్ మొత్తం అంటే అంత పెద్ద ఆర్గనైజేషన్ హైదరాబాద్ మొత్తం శాసించలేను కానీ నాకు కంట్రోల్లోకి తీసుకోవడానికి నాకు స్కిల్స్ వచ్చినాయండి. అంటే ఈ రోజుల్లో ఒక ₹1,00,00,000 తీసుకొస్తే ఏం తెలియని ₹1,00,00,000 చేయాలంటే ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్. అప్పుడున్న మైండ్ సెట్ వేరు. ఇప్పుడు ₹1,00,00,000 తీసుకుంటే ఏం చేయాలి 10 కోట్లు సంపాదడానికి అంత మెచ్యూర్ అయిన మైండ్ సెట్కు ఇప్పటి వరకు ఈ 10 ఏళ్ల జర్నీలో విన్నర్స్ ఇన్ఫ్రా డెవలపర్స్ పెట్టడానికి ఇంప్రూవ్ చేసుకున్న తర్వాతనే పెట్టడం జరిగిందండి. ఓకే, అంటే చాలా మంది ఇప్పటిదాకా మీరు అన్నారు విలేజెస్ లో కానీ ఎక్కడైనా కానీ డిగ్రీ పీజీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫస్ట్ అనుకునేది జాబ్ కొట్టేయాలి, జాబ్ సర్చింగ్ లో పడుతుంటారు. అంటే చాలా మంది జాబ్స్ కి వెళ్తారు కానీ సెలెక్ట్ కారో లేకుంటే సాలరీస్ బేస్ మీద కూడా వాళ్ళకి నచ్చదు, బ్యాక్ వచ్చేస్తుంటారు. తెల్లారు లేస్తే ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూనే ఉంటారు. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. మళ్ళీ మీ విన్నర్స్ ఇన్ఫ్రా డెవలపర్స్ లో మీరు ఎలాంటి జాబ్స్ ఇవ్వాలనుకుంటున్నారు? జాబ్స్ ఇయ్యము, ఇండిపెండెంట్ అసోసియేట్ గా సెలెక్ట్ చేసుకుంటామండి. ఎడ్యుకేషన్ పరంగా ఉంటే చాలు, స్కిల్స్ ఉంటే చాలు, దానికి తగ్గట్టు ఇంకా స్కిల్స్ నేర్పుతాం మేము. ప్లస్ ఈ రోజుల్లో ఏంటంటే జాబ్ చేస్తే ఒక ఫిక్స్డ్ శాలరీకి ఫిక్స్ అవుతారు. మినిమం ఒక 50,000 జాబ్ వచ్చింది, 1 నుండి 30 తారీఖు వరకు జాబ్ పర్పస్ చేయాలి. ఆ జాబ్ ఉన్న దాంట్లోనే ఫ్యామిలీకి పోషించాలి. ఆ జాబ్ ఉన్న దాంట్లోనే మనం ఉన్న దాంట్లో కోరికలు ఫుల్ఫిల్ చేసుకోవాలి. అదే బిజినెస్ మైండ్ లకు వచ్చిన మనకి ఎగ్జాంపుల్ బిజినెస్ మైండ్ లకు వస్తే ఈ రోజు ఎక్స్పీరియన్స్ ఉంటే ఒక 20,000 రావచ్చు, ఎక్స్పీరియన్స్ కొంచెం పెరిగే కొద్దీ 30,000 రావచ్చు, ₹1,00,000 ఇట్లా ఎర్న్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ టోటల్ A to Z ఏంటంటే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు ఉండొచ్చు, ఎడ్యుకేషన్ లేని వాళ్ళు ఉండొచ్చు. ఈ రోజులే బీజం ఏంటంటే టోటల్ గా మైండ్ సెట్ ఏంటంటే డబ్బు సంపాలి, డబ్బు సంపాయాలన్న ఆలోచన వ్యక్తి ప్రతి ఒక్కరికి ఏంటంటే నేను చెప్పవలసిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో రూట్లు దొరకక అంటే కరెక్ట్ అయిన ప్లాట్ఫారం దొరకక ఏదో ఒక రూట్లో పోయి ఖరాబ్ కావచ్చు, సక్సెస్ కావచ్చు. ఈ రోజుల్లో 99% హైదరాబాద్ టోటల్ కంపేర్ చేస్తే వండర్ఫుల్గా షార్ట్ పీరియడ్లో సక్సెస్ అయిన వాళ్ళు ఏంటంటే ఓన్లీ రియల్ ఎస్టేట్ ఒకటే. ఆ రియల్ ఎస్టేట్లో షార్ట్గా మినిమం 20,000 నుండి 20 కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిన ఈ 10 ఏళ్ల ఎక్స్పీరియన్స్లో నా గురువులు కొంతమంది నేను చూసినట్లయితే ఒక్కొక్క గురువు తీసుకున్నట్లయితే ఏం తెలియకుండా సారథి స్టూడియోగా వర్షం వస్తుంటే పక్కన ఒక దోనకంటు పండుకున్న రోజుల వ్యక్తిని గిట ఈ రోజు 150 కోట్లు సంపాదించడం చూసిన హైదరాబాద్లో 150 కోట్లు సంపాదించడం చూసిన. వాళ్ళని కంపేర్ చేస్తే వాళ్ళకు 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, అన్ని ఎవ్రీథింగ్స్ ఉంటాయి. కాబట్టి మనకెందుకు సాధ్యం కాదు అంటే మనం థింక్ చేసినట్లయితే ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో చాలా మంది యూత్ చాతగాక సూసైడ్ కి చాలా మంది పాల్పడుతున్నారు. ఎందుకంటే కరెక్ట్ అయిన రూట్ దొరకక నాకు తెలిసి. కానీ ఇక్కడేం లేదండి, కొంచెం ఆలోచన చేస్తే ఈ భారతదేశంలో విశాలమైన హృదయాల మనుషులు ఉన్నారు, ఈ భారతదేశంలో శత్రువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు. ఆ మిత్రులను అప్రోచ్ అయినట్లయితే మీ రూటుకు 100% NH44 లాగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మీకు NH44 200 స్పీడ్ పోవచ్చు, 100 స్పీడ్ పోవచ్చు, 50 స్పీడ్ పోవచ్చు. అది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఎతకడం నీ వంతు నీకు శాతం అయింది అనుకో NH44లో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎవలీలగా మీరు జర్నీ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు థింక్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ అయిన వ్యక్తి రూట్లో మీరు పడినట్లయితే ట్రైనింగ్స్ వాళ్ళే ఇస్తారు, ఎవ్రీథింగ్ వాళ్ళే ఇస్తారు. మీరు వాళ్ళు చెప్పింది ప్రతిదీ కంకణం కట్టుకొని ఏం చెప్పినా గురువు నేను ఇంటా అనే మీ లోపల సంకల్పం వచ్చినట్లయితే సక్సెస్కు దారికి మీకు వెల్కమ్ చెప్పడానికి అవకాశం ఉంటుందండి.
అంటే ఫస్ట్ మనం లైఫ్ లో సక్సెస్ కావాలంటే ఏం ఎంచుకోవాలి? ఫస్ట్ మైండ్ లో ఎలాంటి థాట్స్ ఉండాలి? ఒకటండి, ఈ రోజుల్లో అడవిలో పోవాలనుకున్నామండి. అడవి కాపర్ని పోవాలనుకుంటే సింబాల్ ఎక్కడున్నో తెలుస్తాయి. ఏం తెలియనోడు అడవిలో మిస్ అయ్యి అడవిలో పడ్డాడండి. ఆ మైండ్ సెట్ ఏం ఆలోచన చేస్తుంది అంటే ఎక్కడ తిరిగి రూట్ కోవాలని ఆలోచన చేస్తుంది. ఆకలి, అన్నము, ఏం తినాలని ఆలోచనది. జీవితంలో ఇట్లా నీకు సక్సెస్ కావాలని ఒక తపన పడితే నీవు ఎట్టి పరిస్థితుల్లో ఎవరికోని కనెక్ట్ అవుతావు. ఫైర్ ఉన్నోనికి కనెక్ట్ అవుతాయి. కనెక్ట్ అయ్యిందంటే నీ రూట్ 100% నీ అనుకున్న ఫుల్ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. గమ్యానికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ నువ్వు ఆ అడవిలో పడినంత వరకే రిస్క్ ఉంటుంది. పడ్డాక ఆటోమేటిక్గా నీ మైండ్ ఎవరు మాట విన్నది, నేను ఎక్కడ తిరిగి సింబాల్ ఉంటాయి, అక్కడ జంతువులు ఉంటుంది, అన్నిటికీ ఎదుర్కొని నేను రూట్కు రావాలనే మైండ్ నీకు ఉంటుంది. అప్పుడు నీకు ఆకలి లేనప్పుడు నేను ఎంత చెప్పినా నీకు వర్కౌట్ కాదండి. నీకు ఆకలి కావాలి. ఆకలి అనేది అంటే డబ్బు సంపాదాలనే తపన నీకు ఉంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో డబ్బు సంపాదిస్తావు. డబ్బు సంపాదించి లీగల్గా సంపాలి. ఇల్లీగల్గా చాలా ఉన్నాయండి. డబ్బు లీగల్గా సంపాలి. సొసైటీలో గౌరవంతో ఉండాలి, గౌరవించుతూ బతకాలి. కొంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, నువ్వు గౌరవంగా బతకాలి. దానికి లీగల్ చాలా మంది ఉన్నాయి, చాలా ఉన్నాయి ఆర్గనైజేషన్. అలాంటి ఆర్గనైజేషన్ ఉన్నాయి కాబట్టి ఈ వరకు వచ్చాను నేను. మంచి లీగల్ గా ఉన్న ఆర్గనైజేషన్లు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఒక్కటి సక్సెస్ రావాలంటే ఒక రోజు రాదండి. ఏదైనా ఏ ఆర్గనైజేషన్ సక్సెస్ అనేది ఒక రోజు రాదు. కొన్ని ఏళ్ళ పడి తరబడి రాత్రి అనక పగలనక తిండి తిప్పలు లేకుండా ఫ్యామిలీని దూరం పెట్టి ఏదో ఒక సాధిస్తాను హైదరాబాద్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దాని అనుకూలమైన ఒక మన విలేజ్లో ఒడ్డు చెప్పాలంటే ఉడుము పట్టు అంటారు. ఉడుము ఒక రంధ్రంలోకి పోతే మళ్ళీ తిరిగి రావడం, మనం తీసుకురావడం సాధ్యం కాదు. అలాంటి సంకల్పం నీ లోపల ఉంటే 100% సక్సెస్ అనేది నీ కళ దగ్గరకు వస్తుందండి.